నమస్తే అనంత భక్తి టీవీకి స్వాగతం. గురువుగారు, కన్యా రాశి వారికి ఈ నెల 16 నుంచి 31 తారీఖు వరకు ఎలా ఉండబోతుందో వివరించండి. కన్యా రాశి వారికి సంబంధించి ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది 16 నుంచి 31 తారీఖు వరకు తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. లాభంలో కన్యా రాశి వారికి రవి, శుక్ర, బుధులు, అలాగే నవమ స్థానంలో కుజ, గురువులు, రాశిలోనే కేతువు, సప్తమందు రాహువు, శని షష్టమందు వక్రీకరించి ఉండడం. ఈ కారణం చేత గ్రహాల యొక్క అనుగ్రహం కొంత యోగిస్తున్నప్పటికీ కూడా నడిచేటువంటి రోజుల్లో మీకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అంటే యోగించే రోజులు ఎక్కువగా ఉన్నాయి, అవయోగించే రోజులు ఎక్కువగా ఉన్నాయంటే అవయోగపరిచేటువంటి రోజులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గ్రహ సంచార ప్రభావం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే విద్యార్థులకి కొంత ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వివాహార్థులకి కూడా చాలా కష్టపడితే తప్ప వివాహ సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు గోచరం అవ్వడం జరగట్లేదు. అయితే లాభంలో రవి, శుక్ర, బుధుల యొక్క సంచార ప్రభావం వల్ల కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలు పొందినప్పటికీ కూడా మిగతా విషయాల్లో ముఖ్యంగా ధనపరమైన విషయాలు కావచ్చు, అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు కావచ్చు, కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు పొందే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో చెప్పుకొచ్చేది ఏంటంటే దాంపత్య సమస్యలతో ఉన్నటువంటి వారు దాంపత్యపరంగా చాలా బాగా ఉంటారు. దైవానుగ్రహం ఉంటుంది వీరికి. కానీ రోజులు బాగోలేని కారణం చేత దైవానుగ్రహము మనము ఎంతో కష్టపడితే తప్ప ఆ దైవానుగ్రహం వల్ల కొంతవరకు ఈ యొక్క కన్యా రాశి వారికి మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులకి, ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి 16 నుంచి 31 తారీఖు వరకు కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క శని వక్రీకరించినటువంటి కారణం చేత మీరు ఎంతో మనసు పెట్టి ఎంతో శ్రద్ధతో మీరు పనులు పూర్తి చేసుకోవాలనుకుంటారో ఆ మనసు పెట్టి శ్రద్ధ పెట్టి చేసినటువంటి పనులు కూడా కొంతవరకు వాయిదాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నిరుత్సాహపరే సంఘటనలు ఉంటాయి. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని మీరు తగ్గించుకోకుండా మీరు మొక్కవోని ధైర్యంతో మీరు ఆత్మవిశ్వాసంతో మీరు కనుక ముందడుగు వేసినట్లయితే తప్పకుండా ఈ యొక్క జూలై మాసంలో 16 నుంచి 31 తారీఖు వరకు ఉండే రోజుల్లో కన్యా రాశి వారు ఎక్కువగా సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. అయితే ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను సమస్యలు అనేటువంటివి కామన్. కానీ ఆ సమస్యలు ఎక్కువగా 70% డబ్బుతో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఏ రోజుల్లో అధిక ధన వ్యయం ఉంటుంది, ఏ రోజుల్లో ధన రాబడి అధికంగా ఉంటుందో విషయాల్ని మనం తెలుసుకుందాం. ఇక 16వ తారీఖు రోజున కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయమ్మా. కాబట్టి ఆకస్మికమైనటువంటి ఖర్చులు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 17, 18వ తారీఖుల్లో మీకు మిత్రుల యొక్క సహాయ సహకారాలు కావచ్చు, మీ సోదరీమణుల యొక్క సహాయ సహకారాలు కావచ్చు, లేదా తెలిసిన వారు మీకు సహాయ సహకారాలు అందించడం ద్వారా మీకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. మీకు నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం కలుగుతుంది. అలాగే 19, 20, 21, 22, 23వ తారీఖుల్లో మీరు అత్యంత జాగ్రత్తగా పాటించాల్సినటువంటి సమయంలో ఈ యొక్క సమయంలో 19, 20, 21, 22, 23 ఈ తేదీలు మీకు ఏమాత్రం కూడా అనుకూలము కాదు. 19, 20, 21 తారీఖుల్లో అయితే గృహంలో మరమ్మతులు కానీ, వాహనాల యొక్క మరమ్మతులు కానీ, తల్లిగారి ఆరోగ్యం దెబ్బతినడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీకు కొంత అనారోగ్యం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే ప్రయత్నం 19, 20, 21 తారీఖులో చేయొచ్చు. 22, 23వ తారీఖులో వృధా కాలయాపన జరుగుతుంది. ముఖ్యంగా మీరు చేపట్టినటువంటి పనులకి సంబంధించినటువంటి కార్యహాని అంటే బ్రేక్స్ పడడం, మీరు అనుకున్నటువంటి పనులకి బ్రేక్స్ పడడం మాత్రం 22, 23వ తారీఖుల్లో ఉంటుందని చెప్పవచ్చు. ఇక 24, 25వ తారీఖుల్లో మీకు, అలాగే 26, 27వ తారీఖుల్లో మీకు ఆకస్మికమైనటువంటి విశేష ధనప్రాప్తి గోచరమవుతుంది. ఏ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా మంచిగా శుభంగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక 30, 31వ తారీఖుల్లో మీకు సంతానంతో విభేదాలు ఏర్పడే అవకాశాలు కాబట్టి సంతానంతో వాగ్వివాదాలు చేసుకోకపోవడమే చాలా మంచిదని విషయాన్ని గమనించుకోవాలి. ఇక అన్నిటికంటే మించి ఈ యొక్క 30, 31 తారీఖుల్లో సంతానపరంగా చిక్కులు కానీ సమస్యలు కానీ ఏర్పడతాయి. నూతనంగా వివాహమే సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు కానీ, లేదా సత్సంతానం కోసం ఎదురు చూసే ఇతరులు కానీ ఈ యొక్క 30, 31 తారీఖులో సంతాన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడమే చాలా మంచిదనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక అన్నిటికంటే తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలమైన రోజులు 17, 18, 24, 25, 26, 27 రోజులు. ఈ రోజుల్లోనే మీకు ధనాదాయం బాగా ఉంటుంది. సంతోషంగా కుటుంబ సభ్యులతో గడిపే అవకాశాలు ఉంటాయి. మిగతా రోజులు అనుకూలంగా లేని కారణం చేత అధికంగా మీరు నిబ్బరముతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి, ధైర్యంతో ముందడుగు వేయాలి. ఇది చెప్పవచ్చు. ఎంతటి వాడికైనా కానీ దైవానుగ్రహం తోడైతే ఎన్ని సమస్యలైనప్పటికీ కూడా గాలివాటంలా వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇటువంటి దైవానుగ్రహం
ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ అందించాలనే సదుద్దేశంతో ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో మా పీఠం ఆధ్వర్యంలో రాహుకేతు పూజ, అలాగే విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు, శనిదోష నివారణకి సంబంధించి వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై హోమాలు, అలాగే విద్య, ఉద్యోగం, అనారోగ్యం, దాంపత్యం, వివాహం వంటి సమస్యల నివారణకి 18 రకాల హోమాలు కేవలం 1500 రూపాయల రుసుముకి మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క క్షేత్రంలో ఈ విధంగా హోమాది కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి సంవత్సరం పొడుగుతా కూడా నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యొక్క సంబంధించినటువంటి కన్యా రాశిలో ఉన్నటువంటి వారికి సమస్యలు కనుక వచ్చినప్పుడు ప్రతిరోజు కూడాను శివాలయము చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఆ ఈశ్వరుడికి మీరు విభూతిని కలిపినటువంటి నీటితో అభిషేకము జరిపించి మారేడు దళాలతో కనుక అర్చన చేసినట్లయితే చాలా మటుకు సమస్యలు అనేటువంటివి తొలగిపోతాయి. ఇంకా మీ యొక్క సమస్యలు తొలగలేదు అన్నప్పుడు మీరు దగ్గరలోని ఉపాసనా పరులైనటువంటి పండితుని కనుక సంప్రదించినట్లయితే, జ్యోతిషుని సంప్రదించినట్లయితే వారు చూపించే సలహాలు సూచనలు పాటించడం ద్వారా కూడా మీకున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. ఈ విధంగా శివాలయంలో చేసేటువంటి పూజలు మీరు చెప్పిన పరిహారము 5 రోజుల పాటు చేయండి చాలు. కన్యా రాశి గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.